ప్రియ స్నేహితులారా, గతం తిరిగి రాదు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు. ఈ రెండింటిని మార్చడం కన్నా మన ఆలోచనను మార్చుకోవడం చాలా సులభం. ఇంట్లో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా రోజు ఉంచుకుంటామో అలాగే మన మనోమందిరాన్ని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి. మనసును ఎప్పటికప్పుడు ప్రార్థనలు, జపతపాలు, దాన ధర్మాలతో సంస్కరించుకుంటూ ఉండాలి. క్రిమి కీటకాలు సర్వతా వాలిన అగ్నిపై వాలవు, వాలితే భస్మమైపోతాయి. అలాగే మన మనసును ఎన్ని బయట లౌకిక విషయాలు ఆకర్షించినా మనలో దైవ చింతన అనే అగ్ని జ్వలిస్తున్నప్పుడు మనసును ఏమీ కూడా ఈ లోకంలో ఆకర్షించజాలవు. కనుక మనిషి మనసుకు బానిస. ఆ మనసు దైవానికి బానిస కావాలా? దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.